అందరికీ నమస్కారం. ఈ శిల్పకళా వేదికలోనే నేను దేవుడు బొమ్మలు చూస్తున్నానండి. ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టారో నాకైతే ఇవి చూస్తూనే మనకు బాగా తీసుకో ఆహ్, నచ్చినట్లు అనిపించింది నాకు. చూడండి వెరైటీస్ బొమ్మలన్నీ ఉన్నాయి. నాకైతే వినాయకుడిని గాని, కృష్ణ భగవానుడిని గాని, రాధాకృష్ణులని గాని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మన వినాయకుడిని చూడండి ఎంత బాగా చేశారు. అదే విధంగా ఈ పక్కన షాప్‌లోనే ఏదో డిజైన్స్ కోసం ఇది పెట్టారండి. నాకు దీన్ని ఏమంటారో తెలీదు కానీ కలర్‌ఫుల్‌గా కనిపించింది. అందుకు మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అనుకున్నా. ఇక్కడ చూస్తున్నారుగా మనం డెకరేషన్ కోసం యూజ్ చేసే లేదంటే గుమ్మాలకు కట్టేటువంటివి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు అన్నీ డిఫరెంట్‌గా. ఇక్కడ చూడండి డిఫరెంట్ దండలు. ఈ దండలు బాగా లైక్ చేస్తూ ఉంటారండి. డిఫరెంట్ దండలనేది కలర్‌ఫుల్‌గా కనిపించాయి. సో, అందుకోసమే నేను ఆ దండలు కూడా ఒకసారి చూపించేసాను. ఇవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలానే జుంకీలు. చూడండి అక్కడ కూడా షాప్‌లో ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దండలు చూడండి. సో, చాలామంది ఇప్పుడు ట్రెడిషనల్‌గా ఇవి వాడుతున్నారండి. చాలా అందంగా కూడా కనిపిస్తాయి వేసుకున్నట్లయితే. అలానే పక్కన షాప్‌లోకొచ్చేసాను. మన డిఫరెంట్ డిజైన్స్‌తో వినాయకుడు, నెక్స్ట్ రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బాగా అంటే ఇవి స్టీల్ విగ్రహాల్ని కలర్స్ వేసి అలా చేశారండి. ఇప్పుడు కొంచెం నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఈ గోడల మీద ఉన్న డిజైన్ గూడా నేను చూసేస్తాను. అలానే ఇక్కడ చూడండి అగరబత్తీలనేటివి పెట్టేశారు. కొంచెం ఓల్డ్ ఏజ్‌లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా సేల్ చేస్తున్నారు చూడండి అగరబత్తీలు. రూ. 50 అని, రూ. 60 అని, 100 రూపీస్ అని అంటున్నారు. కుటీర పరిశ్రమ వాళ్ళు. ఇంక నేను అలానే కొంచెం చూస్తూ ఉండిపోయాను. మా వాడు చెప్పినట్టు ఇటు కలరింగ్‌తో పాటు ఎక్కడ చూసినా చిరుతిండ్లు అంటే స్నాక్స్ డిఫరెంట్ పునుగులంటారు. మళ్ళా మామూలుగా సమోసా, టీ, పానీపూరి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన విజిట్ చేసేవాళ్ళకి ఇక్కడ చూడండి చికెన్ పకోడా, ఫిష్ ఆహ్, ఇంకా ఎక్స్‌ట్రాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడొచ్చిన అందరికీ కూడా చూస్తున్నాం. అలానే స్కూల్ బ్యాగులు చూసేస్తున్నాం. ఇక్కడ చిన్న గరిటెలు, దువ్వెనలు అంటే చెక్కతో చేసినటివి. ఇక నేనుకొచ్చేస్తున్నా. ఇక్కడ చూడండి లడ్డూస్ కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ లడ్డూస్. అలా అని నేను వెళ్తూ ఉంటే ఈ లొకేషన్ అంతా మన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక అండి. సో, ఇంకా మట్టి పాత్రలు, మట్టి పాత్రలు కూడా మనకు చాలా శ్రేష్టమండి. ఎండాకాలంలో మనం వాటర్ కూడా కుండల్లో పెట్టి వాడుతూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటాయి. సో, అలానే బ్యాంగిల్స్ దగ్గరకొచ్చేసాను. లేడీస్‌కి బ్యాంగిల్స్. సో, బ్యాంగిల్స్ కూడా ఇక్కడ డిజైన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను దగ్గర వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ చూడండి కొంచెం జూమ్ చేస్తే రాధాకృష్ణ ఫోటోస్ గాని, వినాయకుడు గాని మనకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. నాకైతే ఈ డిజైన్స్ అన్నీ బాగా నచ్చాయి. మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అనుకున్న ఈ బ్యాంగిల్స్, ఈ డిజైన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి టెడ్డీస్. మనం అందరూ ఇష్టపడేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేది టెడ్డీస్. చిన్న పిల్లోసు. అసలు టెడ్డీస్ చూస్తే ఒక్కసారిగా అందరం అలా మైమర్చిపోతాం. ఇక్కడ చూడండి లేడీస్ డ్రెసెస్, ఉమెన్స్ డ్రెసెస్ అనేటివి కూడా చాలా బాగున్నాయి. సో, ఇక్కడ మళ్ళీ సింపుల్‌గా పక్కనే షాప్స్ అనేటివి ఉన్నాయి. సో, ఇక్కడేదో మరి క్లోజ్‌లో ఉన్నట్లుంది. ఆ తర్వాత మళ్ళీ లేడీస్ వేర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ లేడీస్ డ్రెసెస్ డిఫరెంట్‌గా మంచిగున్నాయండి. ఇప్పుడు కాస్ట్ అనేది కొంచెం ప్రైస్ నార్మల్ కంటే ఎక్కువుంది. మళ్ళీ ఇక్కడ దేవుడి విగ్రహాలు తయారు చేయడం, వీళ్ళు అమ్మడం చాలా బా అనిపించింది. ఇక్కడ ఓన్లీ నెక్స్ట్ డ్రెసెస్, నైటీస్ ఇక్కడ చూడండి ఆహ్, మ ఇలా నైటీస్, బ్లాంకెట్స్ ఇంకా అన్నీ చూసేస్తూనే ఉన్నారు. ఇంకా డిఫరెంట్ ఉన్నాయండి బాబోయ్!